హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు ఈవినింగ్ అనమాట మనం ఇంట్లో వాడి బయట పడేసిన వాటితోనే ఇలా మొక్కలకి ఇన్స్టెంట్గా పౌడర్ చేసి ఇస్తున్నానండి. అవేనండి ఎగ్సల్స్ని వాష్ చేసిన తర్వాత ఈ ఎండబెట్టిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకున్నాను. తర్వాత ఇవి బనానా పిల్స్ని కూడా ఎండబెట్టి ఇలా పౌడర్లా చేసుకున్నానండి. పొడిలా చేసుకున్న వాటిని మొక్కలకి మనం ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్తీగా ఉండడంతో పాటు పువ్వులు అవి ఎక్కువగా పూస్తూ ఉంటాయన్నమాట. ఇది రైనీ సీజన్ కాబట్టి మనం వాటర్లో వాటిని నానబెట్టిన తర్వాత ఇస్తే కానీ పురుగులు అనేవి వస్తూ ఉంటాయండి. అలా కాకుండా మనం సమ్మర్లోనే వీటిని ఎండబెట్టిన తర్వాత పొడిగా చేసుకొని ఇలా మొక్కలు మొదట్లో ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్తీగా ఉంటాయి. ప్రజెంట్ ఇలా గులాబీ మొక్క అయితే చాలా చిగుళ్ళు అనేవి వచ్చాయండి. గులాబీ మొక్క మొదట్లో ఇలాగ మట్టిని లూజ్ చేసి ఇలా ఇస్తున్నానమాట. ఎగ్సెల్స్ని మనం బయట పడేయకుండా ఇలా ఎండబెట్టిన తర్వాత కొంచెం కడిగేసిన తర్వాత ఇలా ఎండబెట్టుకొని తర్వాత వాటిని పౌడర్లా చేసుకొని మొక్క మొదట్లో ఇచ్చామనుకోండి, మొక్కకు చాలా బలం అనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. చూడండి, గులాబీ మొక్కకు ఎన్ని లేత చిగుళ్ళు వచ్చాయి, మొగ్గలు కూడా బాగా స్టార్ట్ అయ్యాయండి. ఇది వైట్ గులాబీ అనమాట. చూడండి, ఇది శంఖపూల మొక్క అండి. ఇది కూడా చిగుళ్ళు వచ్చాయండి. చూడండి, దీని మొదట్లో మట్టి అనేది గట్టిగా అయిపోయింది. ఇలా గట్టిగా అయ్యేటప్పుడు పువ్వులు అనేవి పుయ్యవండి, ఎందుకంటే దానికి ఆక్సిజన్ అందక సరైన పోషకాలు అనేవి అందవన్నమాట. అలాంటప్పుడు మట్టిని లూజ్ చేసుకొని దాని మొక్క మొదట్లోని ఇలా మనం ఇన్స్టెంట్గా తయారైన కంపోస్ట్ అనేది ఇచ్చామనుకోండి, మొక్క హెల్తీగా ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఈవినింగ్ ఇలా కలుపు మొక్కలు ఏవైనా పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి చూడండి, అవి తీసేస్తున్నాను. చామంతి మొక్కలు కుండీలో అనమాట. ఈవినింగ్ టైంలో నేను ఇలా గార్డెనింగ్ వర్క్ అనేది చేశానండి. అంటే పెద్ద వర్కేం కాదు. మొక్కల మొదట్లో మట్టి గట్టిగా అయిపోతే దాన్ని లూజ్ చేశాను. ఈ పిచ్చి పిచ్చి మొక్కల్ని కూడా నేను తీసేసుకున్నానండి. ఇలా లిల్లీ పూలు పూసిన తర్వాత వాటి పువ్వులు వాడిపోయిన కాడలు ఏవైతే ఉంటాయో వాటిని మనం రిమూవ్ చేసామనుకోండి, వాటి ప్లేస్లోని కొత్త మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ నేను అదే చేస్తున్నాను. మొన్న వర్షాలకి లిల్లీ పూలు పూసి వాడిపోయిన కాడల్ని నేను ఇలా తీసేసుకుంటున్నానండి. తర్వాత ఈ ఆకులు అయితే ఉన్నాయి కదా గడ్డిగా, ఈ లిల్లీ పువ్వులు గడ్డిలా ఉంటుందన్నమాట. వీటి గడ్డి అనొచ్చు. వీటిని పువ్వులు పుయ్యకపోతే మనం అలాగే వదిలేసామనుకోండి, ఎప్పటికీ పుయ్యవన్నమాట. మనం ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసామనుకోండి, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా పువ్వులు అనేవి పూస్తుంటాయి. అంతేనండి, ఈరోజు నా గార్డెనింగ్ వర్క్ అనేది ఇలా జరిగిందనమాట. చూడండి, పువ్వులు ఎలా బాగున్నాయి కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.